హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం నంద్యాల పోతున్నాం అనమాట. ఇదే మన కారు మొత్తం ఎట్లా కట్టారు రోడ్డు. ఏంటంటే ఒకటి హాస్పిటల్ బిల్డింగ్ కవరింగ్, ఒకటి విల్లా కవరింగ్ ఉందనమాట. ఆడికి వెళ్ళాక చూపిస్తా. ఇప్పుడే బయలుదేరుతున్నాం. టైం వచ్చేసేసి 12 అవుతుంది. ఇప్పుడైతే భారత్ బంక్లోకి వచ్చేసినాము. భారత్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ చెప్పించేస్తున్నాం. పెట్రోల్ కొట్టించేసుకుంటే ఇంకా మనం అక్కడి వరకు ఏ ప్రాబ్లం ఉన్నమాట పెట్రోల్ది. ఇక కొడితే వెళ్ళిపోవాలి. ఇంకా మహానంది పోతున్నాం అనమాట. ఇంతసేపు చెప్పలే కదా, నంద్యాల మహానంది. దీని నుంచి 350 కిలోమీటర్లు ఉంటుంది. సీట్ బెల్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ డ్రైవింగ్ చేసినా కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి ముఖ్యంగా. ఈ రూట్ వచ్చేసేసి మనకి బెంగళూరు హైవే అనమాట. బెంగళూరు హైవే నుంచి మనం కర్నూలు దాటంగానే, కర్నూలు టోల్గేట్ దాటంగానే లెఫ్ట్లో నంద్యాలకి వెళ్ళిపోతాం కదా. నంద్యాల మనలో మన గురించి దోస్తులంతా వండుకోవడం ఇప్పుడైతే చేకూరు. ట్రాఫిక్ ఇప్పుడు కూడా నైట్లో కూడా వెహికల్స్ ఎన్ని గణం పోతాయండి. ఇక్కడ ఎప్పుడు పోదామన్నా ఫ్రీగా పోదామన్నా కూడా ఫ్రీగా ఉండిపోతాం అనమాట. ఇక్కడ అన్ని గణం లారీలు నడుస్తాయి అనమాట. ఇది నేషనల్ బెంగళూరు హైవే కాబట్టి ఆ మాత్రం ఉంటుంది కదా. ఏదో పోతున్నాం అందుకే. ఇప్పుడు ఇది కావాలి మనది. అందరు లోపల వండుకోరు, అందరు లోపల వండుకోండు. ఏదేమో పైన వండుకోరు. సరే పడుకో మీద ఏముందిలే, ఇంకా పడుకో. ఇది ఎటమైనాడు కాదు దాపుకొని పోయినాడు. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన వశీకరణ విద్యలోను ఉద్దండు బోధిధర్మ. మస్తు పెద్ద ఉంది కదా టెంపుల్. దీని ప్రత్యేకత ఏంటంటే చెప్పనా, నేను విల్లాకేనికి వచ్చిన కదా, గుర్తుందా? విల్లాకేనికి వచ్చిన చూడండి. ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. నంది చూడండి ఎంత పెద్దగా ఉందో. టెంపుల్కి ఆపోజిట్లో ఉంది నంది, చాలా పెద్దగా ఉంది. టెంపుల్ కూడా చూడండి, చూపిస్తాను ఎంత పెద్దగా ఉందో. టెంపుల్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడైతే నెట్ రెడీ చేస్తున్నాం అనమాట. మొత్తం ఇట్లా పర్స్ వేసేసి నెట్ రెడీ చేస్తున్నాము. మెజర్మెంట్ తీసుకొని నెట్ రెడీ చేసేసి బ్యాగులు ఇప్పుడే కట్ చేసినాం అనమాట. కట్ చేసి నెట్ రెడీ చేస్తున్నాం అనమాట. మనకి ఇది కంపెనీ నుంచి వస్తాయి అనమాట బ్యాగ్స్ అన్నీ. ఇప్పుడే పైన చూడండి మొత్తం సోలార్స్ ఉన్నాయన్నమాట. సోలార్స్, అది హీట్ వాటర్ మిషన్స్ ఉన్నాయన్నమాట. చూడండి టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. చాలా బాగుందన్నమాట. పైన కూడా మాకు పైనుంచి అయితే ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట టెంపుల్. ఇంకా ఇక్కడ మనం ఇక్కడ చూపించే ఏరియా మొత్తం వేయాలన్నమాట. మీకు వేసేటప్పుడు చూపిస్తాను అనమాట ఎక్కడెక్కడ వేయాలన్నది. గైస్, ఇప్పుడే నెట్ కింద వేసేసినాం అనమాట. నేను వర్ష వేసేసినాం. వర్ష వేసేసి దాన్ని అవుట్ సైడ్ వేయాలన్నమాట. ముందుగా దాని అవుట్ సైడ్ వేయాలన్నమాట. మన వాళ్ళు ఒక్కులు తిప్పుతారు చుట్టూ. పాప ముఖం మాడిపోయింది, ఎందుకో అర్థమైతలేదు. టైం ఎంత అవుతుంది? 8 గంటలకు వస్తుంది. మనం వచ్చేసి మహానంది ఫేవరెట్ ప్లేస్ చూపెట్టరా అక్కడ. మహానంది ప్లేస్ ఏది కనిపిస్తలేదు. నేను 7th క్లాస్లో వచ్చిన వెళ్తాం మా డాడీ తోటి. మహానందిగా అప్పుడు ఇక్కడ ప్రత్యేకత ఏంది చెప్పు. కొన్నేర్లు ఉంటాయి 2 ఇక్కడ. అలా చేపలు ఉంటాయి, మంచిగా వస్తాయి తెలుసు. అవి వచ్చి మంచిగా కాలని క్లీన్ చేసేస్తాయి. కాలంటారు అనమాట. ఉప్పులు తిప్పటం వల్ల ఏమవుతుందంటే నెట్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇటే అనమాట. ఈ 2 బాల్కన్లు వేయాలన్నమాట. మనం ఈ 2 బాల్కన్లు వేసేస్తే ఇది అయిపోతుంది. ఇప్పుడైతే నెట్ కట్ చేస్తాం అనమాట. మెజర్మెంట్ తీసేసుకొని లెంత్ వచ్చేసేసి 85 ఉంది, విడత వచ్చేసేసి 30 ఉందన్నమాట. దాన్ని మెజర్మెంట్ తీసేసుకొని నెట్ కట్ చేసుకొని 2mm రోప్ ఎక్కించుకొని
ఉక్స్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఉక్స్ కొట్టాను కదా, ఆ ఉక్స్కి తగిలిచ్చేసి లాక్ చేసేసి కిందకి వేసేసి మన స్పైడర్ రోప్ తోటి దిగేసి కొట్టేసి అయిపోతుంది అనమాట. వర్క్ వచ్చేసి సాయంత్రం లోపల అయిపోతుంది. రేపు అనుకున్నాం కానీ ఈరోజు అయిపోతుంది వర్క్. అదే కొంచెం బాధగా ఉంది అనమాట. చూడాలి ఇంకా. ఛానల్ నేనే చెప్పు అడ్వర్టైజ్. నేనే పేరు అరుణ్ అంటారు సార్. ఓకే చెప్తున్నా. ఈ పని అయితే ఈయనైతే ఏమో చేపి పని వల్ల 2 గాజులు అమ్ముకుండు. ఉత్తిది ఇంకో కర్రీ పెట్టుకొని తిరుగుతున్నాం. చూడండి గాయస్, ఈ అన్నయ్య వచ్చిండు. ఇగో ఈ అన్న చూడండి. దీనికి సోలార్ ఉంది. ఈయన మా అన్న ఫ్రెండ్స్. మా అన్న ఇలా నెట్ తీసుకొని ఇట్లా దించాలి. ఇగో ఇది ఈ గుడి చూడండి ఫ్రెండ్స్, ఫేమస్ ఈ గుడి. చెప్పు చెప్పు చెప్పు. అంటే గుడికి రావాలి కానీ భక్తి ఎక్కువ ఉండకూడదు. భక్తి ఎక్కువ ఉండదు గుడి కాడ. ఇదంతా నెట్ ఫ్రెండ్స్. గీజర్ 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 అనమాట. గీజర్ అంటారు దీంట్లో మన భాషలో. నెత్తి మొత్తం వేసిపోతుంది ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ నెట్ ఇదే వేస్తున్నాం మనం. కింద వేయాలి. కింద వేసి ఇక ఉక్కులు ఉంటాయి, ఉక్కులతోటి కొట్టిపాడు ఇంకా అయిపోతుంది. ఇంకో ఈ ఉక్కులకు తాకియాలి ఫ్రెండ్స్. ఇంకో ఈ ఉక్కుకి, ఈ ఉక్కుకి తాకియాలి ఈ నెట్. ఇంకో చూడు తాకపోయింది చూడు. ఇది ఇట్లా తాకితే ఫుల్ కష్టం. అటు తాగినప్పుడు ఇటు తీయాలి. ఇంకో చాలా అబ్బాయి చెప్తున్నారు. అందులో మనకు ప్రసాదం ఫ్రీ ఇస్తారా? ఫ్రీగా ప్రసాదం కావాలంటే ఆడ 20 రూపాయలు కూడా ఇస్తారు. కేంద్రం ఉంది ఆడ. కేంద్రంలో ప్రసాదం ఇట్లా వేయాలి నెట్. ఇంతమంది పడతారు ఈ నెట్కి. 7 వచ్చినావు. ఇంకా విజయవాడ నుంచి ఇంకా 2 వస్తున్నారు ఈ పని చేయనీకే. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు కొలత కొలుస్తారు. ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే దించేసినాం అనమాట. కిందికి మొత్తం 85 ఫీట్స్ది దించేసినాం అనమాట. అటు సైడ్ ఏమో అక్కడ కూడా నెట్ దించేస్తున్నారు అనమాట. అక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ కూడా నెట్ దించేసారు. ఇటు సైడ్ దించేసినాము. ఫ్రెండ్స్ కొలత తీసుకున్నారు. ఇంకా ఫ్రెండ్స్ ఎంత వచ్చింది కొలత? కొందరు తీసుకున్నాం అనమాట. 80, 50, 66 వచ్చింది. 66 మూమెంట్ వచ్చింది. అది వచ్చేసి 25 వచ్చింది అనమాట. మీకు పైకి వెళ్ళి చూపించాను కదా, అదే ఇది నెట్ అనమాట. మొత్తం ఇది ఆ కార్నర్ వరకు ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని కూడా వన్ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ దిగి ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట. కింది సైడ్ కూడా పైకి వెళ్ళి చూపిస్తాను అనమాట. మన చెప్తాడు ఇప్పుడు. రూమ్స్ మీద నెంబర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా తాళం వేసి ఉంటుంది. కింద తీసుకోవాలి. సేమ్ రూమ్స్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నారు. రూమ్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్స్ ఇగో చూడండి. ఇగో ఇవన్నీ రూమ్స్ ఫ్రెండ్స్. వీళ్ళు పైనకి వెళ్తున్నారు ఇప్పుడు. ఇంకో మాకైతే ఈ రూమ్ కిచెన్ ఇంకో ఇది చూడండి. మా తాళం ఇది, మా రూమ్ తాళం 133 మా రూమ్ నెంబర్. పైకి వెళ్తున్నారు కొలత తీసుకొని. పండుకొని కొట్టేసాను మొత్తం. ఇది ఒక ఫ్లోర్ ఫ్రెండ్స్. అది స్పెషల్ రూమ్ ఫ్రెండ్స్. ఇది స్పెషల్ రూమ్. ఇది పెద్ద ఫ్యామిలీ వస్తే వెళ్ళ ఉండొచ్చు. హాల్లో ఉండొచ్చు. ఫ్రెండ్స్ అవన్నీ అవే ఫ్రెండ్స్. ఆ రూమ్లో కనుక అన్నీ అవే. పెంట్ హౌస్ పైకి పోతున్నాం ఫ్రెండ్స్. పైన కదా మన వర్క్ జరిగేది ఎక్కువ. మనతో పాటు ఇంకో వర్క్ కూడా జరుగుతుంది అనమాట. అంటే హీట్ వాటర్ ఉంది కదా, నేను చూపించాను కదా, అది హీట్ వాటర్ వర్క్ జరుగుతుంది అనమాట. అది వచ్చేసి అమ్మ తీసుకెళ్తున్నారు. అవి చూడండి, సోలార్ అన్నమాట. సోలార్ది అది. మనతో పాటు జరుగుతుంది పని వాళ్ళ దాని వరకు. ఎప్పుడే వేసిరమ్మో కానీ చాలా దుమ్మే. అరే గ్రిల్ కవర్ కావాలా?
ఫ్రెండ్స్ సుత కూడా కావాలా ఫ్రెండ్స్? చూడు దీని మీద వెయిటే వాడు. ఇంత పైన చూడండి ఇప్పుడైతే జూలో దిగిన అనమాట. ఇగో చూపిస్తాను చూడండి. ఇగో ఇది మొత్తం కవర్ అయిపోయింది. ఒకటే పీస్ వేసామన్నమాట కింది వరకు. మళ్ళీ అటు సైడ్ కూడా జూలో దిగాలన్నమాట. ఇప్పుడు కింది వరకు అయితే వేసేసాను నెట్టు. చూడండి జూలో దిగిండు, కరెంట్ పోయిందంట ఫ్రెండ్స్. జారుతుండు, జారినట్టే అట నొక్కితే అది జారుతుంది. అది తాడు అగో మిషన్ వేస్తుంది. చూడండి గాయస్, ఉక్కులు ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి ఇట్లా కొట్టాలి, గుద్దితే లోపలికి పోతుంది. ఇప్పుడైతే ఉక్స్ అనేది తిప్పేసేసి నెట్ తగిలిచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఉక్స్ ఎల్సేపులో మొత్తం తిప్పేసినాం అనమాట. కింద కూడా వర్క్ జరుగుతుంది అనమాట. చూడండి గాయస్, నేను నెట్ యువతలు ఉన్నా, ఆయన నెట్ అవుతున్నాను జూల మీద. చూడండి నెట్ కట్ చేస్తుండు జూల మీద ఉండి. ఓ పైకి వెళ్ళి జాయింట్ కొట్టుకుంటూ వచ్చింది ఇట్లా. చూడండి ఇంకో చూడండి. అయితే ఇది ఫినిషింగ్ ఇస్తున్నాం అనమాట. ఇది ఎక్స్ట్రా అయితే ఇది కట్ చేసినాము. ఇప్పుడు దీనికి రోప్ ఎక్కిచ్చేసేసి మనోడు రోప్ ఎక్కిచ్చేసాను అనమాట. రోప్ ఎక్కిచ్చేసేసి ఇక ఇది ఫినిషింగ్ ఇచ్చేసాను నేను. మొత్తం ఇది పైకి వెళ్ళాం అనమాట. పైకి వెళ్ళి దీని దాంట్లో వేస్తాను అనమాట. ఇంకా ఇటు సైడ్ కూడా ఫినిషింగ్ ఇచ్చేసాము, చూపిస్తాను. మనోడు రోప్ ఎక్కిస్తాను, రోప్ ఎక్కిచ్చేసాను. రోప్ ఎక్కిస్తాను. ఇదే రోప్ అనమాట. మనోడు ఎంతని ఎన్నో కన్ను ఎక్కిస్తున్నావు, ఎన్నో కన్ను ఎందుకు వస్తుందా అంటే ఓకే, ఖచ్చితంగా వస్తుందా 4 కన్ను భయ్యా. ఇట్లా ఇప్పుడైతే ఇది ఫినిషింగ్ అయిపోయింది అనమాట. ఆ కార్నర్ వరకు వేసాం చూడండి. ఒకటే పీస్ వచ్చింది, చాలా నీట్గా వచ్చింది అనమాట. ఇందాలు ఒకటి యాక్సిడెంట్ అయింది చూసినావా? ఇందాలు ఇలా కారు గుద్దుకున్నాయి, 2 కార్లు గుద్దుకున్నాయి. 7,000 భయాన కట్టారు. బ్లూ కలర్ కారా? వైట్ కలరు, యాష్ కలర్. చూపిస్తా, అక్కడ ఉందన్నమాట, కనిపిస్తుంది. కూడా పని చేస్తుంది. ఫినిషింగ్ అయిపోయింది అన్నమాట. ఫినిషింగ్ అయిపోయింది, చాలా టైట్గా వస్తుంది అన్నమాట. ఈ సైడ్ కూడా అయిపోయింది అనమాట. ఈ సైడ్ మొత్తం అక్కడి వరకు
ఇది కూడా ఫినిషింగ్ అయిపోయింది చూడండి. ఇంకొక ఐదు ఊగుతుంది అట్లా. పావురాలు ఏం లేవు మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఓన్లీ అటు సైడ్ బాల్కన్లు ఉన్నాయన్నమాట. బాల్కన్లో ఒకటి వేసిస్తే అయిపోతుంది. గాయస్ ఇప్పుడు వచ్చేసి బాల్కన్లు కొడతాం అనమాట. ఇక బాల్కన్లు ఇంకా ఈ బాల్కన్లు అన్నీ కొట్టుతున్నాం అనమాట డ్రిల్లు. ఇక మనోడు చూడు ఎట్లా బ్యాగ్ గీలు అన్నీ కట్టుకుంటున్నాం. ఇక్కడ మంచిగా చదువుకుంటున్నాం. చూడండి కింద మా ప్రేమ అన్న ఈయననే మంచిగా కడతాడు పైన. అగో చూడు మంచి టెక్నిక్. ఇప్పుడే బయలుదేరినాం అనమాట. ఇప్పుడు హైదరాబాద్కి రిటర్న్ బయలుదేరినాము. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు ఎస్పీ చిల్డ్రన్ సేఫ్టీ నెట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.